ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? తిరిగి మరలా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి దేవుడు మన ఎల్ల కృప చూపినందుకు వందనాలు. దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమెన్ ఆమెన్. ప్రార్థన. సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి, రక్షకుడా, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నాయన. ఇటు శ్రేష్టమైనటువంటి సమయాన్ని మా జీవిత కాలంలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఎందరికో లేని భాగ్యం నాయన, కృప మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి మా నాయన బుధవారం రోజు నా తండ్రి ఈ రీతిగా దైవజనులు రాజాయ్య గారిని, అలాగనే నన్నును, ప్రియ తల్లి సిస్టర్ హవీలమ్మను వాడుకుంటూ ఉన్న విధానం బట్టి వందనాలు. నీ కార్యములు మా ఎడల నూతన పరుస్తూ, సంఘాన్ని బలపరుస్తూ, అనేక సంఘ పిల్లలను ఆదరిస్తూ యూట్యూబ్ ద్వారా ప్రభా కృప చూపుతున్నందుకు వందనాలు చెల్లిస్తాం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొనమని, చదివే లేఖన భాగంలోను ధ్యానించే విధానంలోను మీరే నోటికి తోడయండి నడిపించుమని, అలాగనే ప్రభా చిన్న పాట ఒక పల్లవికు చరణం కూడా పాడుతుండగా సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఒక చిన్న కోరస్ పాడుకుందాము. పాటల పుస్తకం పరిశుద్ధ సంతోష పాటల పుస్తకంలో నుండి మొదటి నెంబర్ పాట పాడుకుందాము. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, స్తుతియంతుము మా స్తుతి పాత్రుడా, స్తుతియంతుము మా స్తుతి పాత్రుడా, పూజింతుము నిన్ను పూజార్హుడా, పూజింతుము నిన్ను పూజార్హుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, మెస్సయ్యగా ఇలకే తెంచావు, మేము చేసిన పాపము క్షమించావు, మెస్సయ్యగా ఇలకే తెంచావు, మేము చేసిన పాపము క్షమించావు, మరణమును గెలిచి పరముకేగినావు, మరణమును గెలిచి పరముకేగినావు, మరలా తిరిగి త్వరగా రానయ్యున్నావు, మరలా తిరిగి త్వరగా రానయ్యున్నావు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ శుభాలు. ఈ చక్కని కీర్తనను వచ్చిన వారిని బట్టి వందనాలు. రాని పిల్లలు నేర్చుకొని దేవునిని స్తుతించి ఘనపరిచి మహింపరచవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. లేఖన భాగాన్ని చదువుకుందామండి. ఈరోజు మనం చదువుకునేటువంటి లేఖన భాగంలో నుండి మనం ధ్యానించేటువంటి విషయము స్వాస్థ్యము. స్వాస్థ్యము, ప్రాస్పరిటీ లేక హెరిటేజ్ అంటారు కదా. కనుక ఇటు శ్రేష్టమైనటువంటి మనకు ఈ స్వాస్థ్యాన్ని గురించి బైబిల్లో మనకిచ్చిన స్వాస్థ్యం ఏంటి అని కొన్ని విషయాలను ధ్యానించుకుందాము. మరి రెండు భాగాలుగా ఈ విషయాన్ని ధ్యానించుటకు నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా లేఖన భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 17వ వాక్యము 18వ వాక్యము చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము
17, 18 వచనాలు చదువుకుందాం. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు. యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను 18వ వచనం, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. నీ స్వాస్థ్యమైన కొండ మీద, దేవుని స్వాస్థ్యము మన లెక్కలో చూడాలంటే భూమి ఆయన స్వాస్థ్యము, ఆకాశం ఆయన స్వాస్థ్యము, సమస్తము ఆయన స్వాస్థ్యమే. ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులే కానీ దానిలో మనకు కొంత అవకాశాన్ని ప్రభు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకనే మనకు కూడా చిరాస్తి, చరాస్తి, స్థిర స్వాస్థ్యము, చర స్వాస్థ్యాలు మనకు అప్పగించారు. దానిని బట్టి మనిషి దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు అనేటువంటి ఆలోచన లేకుండా తను పుట్టతా తెచ్చినట్లుగా, తను చనిపోయినప్పుడు కొనిపోయినట్టుగా, ఇంకా దానిని విడిచిపెట్టనట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక ఆయన లూకా గారి సువార్తలో చెప్పారు, ఏమంటే కొట్లు పట్టడం లేదు, వాటిని విప్పి పెద్దవిగా కట్టిస్తాను, పంటను సమకూరుస్తాను, ప్రాణంతో చెప్పుకుంటాను, తినుము త్రాగుము సుఖించుము, తరతరాలకు సంపాదించి పెట్టాను అన్నట్టుగా అర్థమైందండి. కానీ ప్రభువారు పలుకుతూ ఉన్నారు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఏమనబోతాయి. అర్థమైందా? కాబట్టి మనకిచ్చినటువంటి లేక అప్పగించినటువంటి స్వాస్థ్యం ఇది. దీనిని జాగ్రత్తగా వాడుకోనేటువంటి పరిస్థితి మనం ఉండాలన్నమాట. కనుక 17వ వచనంలో 15వ అధ్యాయము నిర్గమకాండంలో, నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టేదవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే మన స్వాస్థ్యములు భూలోకములు అశాశ్వతములు. దేవుడు మనకిచ్చినటువంటి మనం అశాశ్వతం. నీటి బుడగ వంటి, చేద నుండి జారు బిందువు వంటి, అప్పుడే కనిపించి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి, త్రాసులో ఉన్నటువంటి ధూళి వంటి మన బ్రతుకు విషయంలో దీనిని గురించి ఎంతో తాపత్రయపడతాం, ఎన్నో అబద్ధాలు ఆడతాం. ఈ స్వాస్థ్యం కొరకు ఎంతో మోసం చేస్తుంటాం, ఎత్తుకు పై ఎత్తేస్తూ ఉంటాం, ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాం. ఈ లోపల జీవితకాలం కాస్త ఖర్చు అయిపోతుంది అన్నమాట. కనుక అసలు దేవుడే మనకు స్వాస్థ్యం. మరి దేవునికి స్వాస్థ్యం మనము. ఆయన భూమి ఆకాశములన్నిటినీ సృజించినప్పటికీ, ఆయన స్వాస్థ్యమైనప్పటికీ సర్వ సృష్టిలో మనల్ని ఆయన స్వాస్థ్యంగా ఎన్నుకున్నాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 9వ వాక్యం చదివినట్లయితే, నిర్గమకాండము 34వ అధ్యాయము 9వ వాక్యము చదువుకుందాం. ప్రభువా, నా మీద నీ కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. మమ్మును నీ స్వాస్థ్యంగా చేసుకోయ్యా అంటున్నాడు. చూడండి, ఆయన మన స్వాస్థ్యము దేవుడు, దేవుని స్వాస్థ్యం మనమై ఉన్నాడు. ఎంత చక్కని విషయమో చూడండి. ఇంకా వివరంగా విపులంగా దానియేలు గారి గ్రంథంలో చక్కని విషయాలు వ్రాయబడుతుంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు 9వ అధ్యాయంలో దానియేలు గారి గ్రంథము 9వ అధ్యాయంలో చక్కని విషయాలు వ్రాయబడుతాయి. ఆయన ప్రార్థన చేస్తూ చాలా విషయాలను ఇందులో ప్రస్తావిస్తూ వస్తారన్నమాట. 14వ వచనం, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసెను. చూడండి 15వ వచనం,
9వ అధ్యాయం 15వ వచనం దానియేలు గారి గ్రంథం. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారం. ఇలాగ ప్రభువా ప్రభు అంట ప్రార్థన చేస్తూ దేవునిని స్వాస్థ్యముగా చేసుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకా మనము దేవునికి స్వాస్థ్యముగా ఉండేటువంటి పరిస్థితిలో ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 9వ వాక్యంలో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 9వ వాక్యం చూసుకుందాం. 32:9. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. చూడండి ఏం చేశారు 10వ వచనంలో చూడండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడిను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా ముందు చదువుకోండి 32వ అధ్యాయం 9వ వచనం నుండి క్రింది భాగం చదువుకోండి. ఎంత ఆదరించాడు. కాబట్టి ఆయన మన స్వాస్థ్యం, మనము ఆయన స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఇంకా మనం చూసినట్లయితే వివరంగా 16వ కీర్తనలో చక్కని విషయం రాస్తారు. 5, 6 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 16వ కీర్తనలో 5వ చరణం 6వ చరణం చదువుకుందాం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన. చూడండి ఏ స్వాస్థ్యం కలిగిందండి? శ్రేష్టమైన స్వాస్థ్యం కలిగిందట. అంటే దేవుడే తనకు స్వాస్థ్యం, మనమే దేవునికి స్వాస్థ్యంగా ఎన్నుకున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు తన స్వాస్థ్యం అనుకున్నాడు. కానీ మనిషి మాత్రం దేవుణ్ణి తన స్వాస్థ్యం అనుకోవటల్లా ఈ లోకములో మొత్తం తిరుగుతూ ఉన్నాడు, ఏవేవో స్వాస్థ్యం అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని ప్రక్కన పెట్టి నిన్ను స్వాస్థ్యంగా, అల్పులమైన మనల్ని స్వాస్థ్యంగా, నన్ను స్వాస్థ్యంగా అంటే మానవుణ్ణి స్వాస్థ్యంగా ఎన్నుకున్నాడు దేవుడు. కానీ మనము ఈ లోకంలో ఉన్న చిన్న జీవితం, ఈ లోకంలో ఉన్నటువంటి చిన్నపాటి తెలివి, ఈ లోకంలో ఉన్నటువంటి చిన్న జ్ఞానం, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ చిన్న జీవితంలో చాలా పెద్ద నేను జ్ఞానిని కదా, నేను గొప్ప కులస్తుని కదా, నేను గొప్ప ఆస్తిపరుణ్ణి కదా, నేను గొప్ప చదువు కలిగినటువంటి వాడిని కదా, నేను గొప్ప పదవి కలిగిన వాడిని కదా, నేను గొప్ప ఉద్యోగము కలిగినటువంటి వాడిని కదా, దాటినే స్వాస్థ్యం అనుకుంటున్నారు. చాలా దుఃఖకరమైన విషయం అండి, చాలా దుఃఖకరమైన విషయం. అవన్నీ ఉన్నప్పుడు ఏమండి, దేవుణ్ణి నీవు స్వాస్థ్యంగా కలిగి ఉన్నప్పుడు అవన్నీ చిన్నగా కనపడతాయి. దేవుణ్ణి నీకు ఎప్పుడైతే స్వాస్థ్యంగా కలిగలేవో అవే దేవుడు అయిపోతాయి, అవే గొప్ప అనిపిస్తాయి, అవి నిన్ను ఇబ్బంది పెడతాయి, అవి నిన్ను తొందర పెడతాయి, అవి నిన్ను దారి తప్పిస్తాయి. దాని ద్వారా నీకు గర్వము, అహంకారము, అతిశయము, ఏమండి లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయన్నమాట. కనుక గుర్తుపెట్టుకోనండి, మనము దేవునిని స్వాస్థ్యముగా కలిగి ఉన్నామా? మనము దేవుణ్ణి స్వాస్థ్యంగా ఎప్పుడైతే కలిగి ఉన్నామో ఇంకా మిగతా స్వాస్థ్యములు అంటే తింటే చాలు, సింపుల్గా ఉంటే చాలు, ఇచ్చింది చాలు అనే తృప్తి వస్తుందన్నమాట దేవుణ్ణి. అందుకని దేవుణ్ణి స్వాస్థ్యముగా కలిగిన వాళ్ళు ఎప్పుడు తృప్తిగా ఉంటారు. అందుకే మీకు దేవుడిచ్చినటువంటి విషయములలో స్వాస్థ్య భాగమైనటువంటి దేవుని మనం ఎప్పుడైతే విలువిచ్చి ఆయనే సమస్తము, అందుకే భక్తుడు అంటాడు, నా కొండ ఆయనే, నా కోట ఆయనే, నా శైలం ఆయనే, నా దుర్గం ఆయనే, అన్నీ ఆయనే. కీర్తనకారుడు 18వ కీర్తనలో ప్రస్తావిస్తారు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము,
నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దేవుని స్తోత్రం. ఎన్ని పేర్లు పెట్టుకుంటున్నాడు. నా కొండ, నా కోట, నా శైలము, నా దుర్గము, నా పానీయ భాగము, నా స్వాస్థ్య భాగము, సమస్తము కూడా ఆయన మీద దృష్టి ఉంచినప్పుడు. అందుకని 144 కీర్తనల గ్రంథంలో చక్కని మాట ఉంటుంది చూడండి. మనందరికీ తెలిసిన విషయం. 15వ చరణం, 144 కీర్తన 15వ చరణం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే ఇక తమకు స్వాస్థ్యము, తమ భాగము, తమ జీవితము అంతా ఆయనను కలిగి ఉండటం. అలాగని పని చేసుకోవద్దని కాదు, అలాగని ఉద్యోగం చేసుకోవద్దని కాదు, అలాగని చదువుకోవద్దని కాదు. వాటన్నిటిలో కూడా దేవునికి ఇవ్వవలసిన విలువ, దేవునికి ఇవ్వవలసిన స్థానం నీవు ఇచ్చినప్పుడు నిన్ను ఆయన స్వాస్థ్యంగా స్వీకరిస్తాడు. 33వ కీర్తన 12వ చరణం చదివితే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఆయన్ని మనం స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నట్టు ఎవరైతే ఆయనను స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నారో వాళ్ళు ధన్యులండి. అందుకని ధన్యులు అంటే అందరికంటే ఉన్నతమైనటువంటి వారిని స్వాస్థ్యంగా కలిగినట్టు, ఉన్నతమైన దేవునిని స్వాస్థ్యంగా కలిగిన వారనమాట. ఆమేన్. కాబట్టి ఈ లోకం అప్పుడు పెంటతో సమానంగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్నవన్నీ చాలా చిన్నగా కనబడతాయి. చూడండి, దూరమునున్న కొండల మీద మరి మనం ఎంత చిన్నగానో కనిపిస్తాం. దూరముగా ఉన్నటువంటి నక్షత్రాలు చాలా చిన్నగా కనిపిస్తాయి. చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు భూమి చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం చంద్ర మండలాన్ని చూస్తున్నప్పుడు చాలా చిన్నగా కనిపిస్తుంది. అవును కదా? కాబట్టి ఈ లోకం అంతా కూడా మనకు చిన్నగా కనిపిస్తుంది, దేవుడు పెద్దగా కనిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక అలాంటి స్వాస్థ్యమును మనము కలిగి ఉండాలి, అలాంటి స్వాస్థ్యమును మనము సంపాదించుకోవాలి. ఈ జీవిత కాలంలో ఆయనను స్వాస్థ్యముగా కలిగినటువంటి జనులు ధన్యులంట. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. కనుక ఇంత చిన్నోళ్ళని అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు, భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుడు ఆయన మనల్ని స్వాస్థ్యంగా తీసుకుంటానంటే, అంత గొప్ప దేవుణ్ణి మనం స్వాస్థ్యంగా కలిగి ఉండకపోవటం ఎంత దుఃఖకరం అండి. అన్నీ మనకు కావాలని కోరుకుంటున్నాం, కానీ దేవునికి సమయం ఇవ్వాల్సి వస్తే, దేవునికి మనము మన జీవితాన్ని ఇవ్వాల్సి వస్తే, దేవుని సన్నిధిలో గడపాల్సి వస్తే మనము ఒకలాంటి ఫీల్ అయిపోతాం అనమాట. ఏంటండి, ఎంత బరువైనా మోస్తాం, బైబిల్ మొయ్యలేమన్నమాట. ఎంత దూరమైన వెళ్తాం, ప్రభు కొరకు ప్రక్కనున్న మందిరానికి వెళ్ళలేమన్నమాట. ఎంత దుఃఖకరమైనటువంటి విషయం. ఎంత వ్యర్థమైన ఖర్చు అయిన లోకంలో చేస్తాం, ప్రభు కొరకు రూపాయి ఖర్చు పెట్టడానికి ఆలోచన చేస్తూ ఉంటాం. కనుక గుర్తుపెట్టుకోనండి, మన స్వాస్థ్యము దేవుడే. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకొక చక్కని మాట 61వ కీర్తనలో 5వ చరణం చదువుదాం. 61వ కీర్తన 5వ చరణం చదువుకుందాం. దేవా, నీవు నా మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము, నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఇచ్చేటువంటి స్వాస్థ్యం ప్రత్యేకంగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగే వారికి వచ్చే మరణం వేరుగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు గల వారికి ఇచ్చే స్వాస్థ్యం వేరుగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఇచ్చేటువంటి ఆరోగ్యం వేరుగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు గల వారికి ఇచ్చేటువంటి కృప, చూపేటువంటి కృప వేరుగా ఉంటుందన్నమాట. అది ప్రత్యేకమైనటువంటిది. అలాంటి స్వాస్థ్యమును నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు దేవునిని స్వాస్థ్యంగా కలిగి ఉంటే, ఈ మాట పదే 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 ప్రస్తావిస్తున్నానండి. అసలు బైబిల్ ఇలా తెరిచి ఈ రిఫరెన్సులు చెప్పి మరి బోధించేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కనిపించటల్లా. ఎందుకనంటే అలా 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 పైపైన తమకు తోచింది, తమ ఆలోచనకు వచ్చింది చెప్పుకుంటూ వెళ్ళేటువంటి రోజుల్లో మనం ఉన్నాం.
ఏవేవో కథలు కబుర్లు. కానీ ప్రతిదానికి బైబిల్ వైపు చూపిస్తున్నాను, మీకు లేఖన భాగాన్ని చూపిస్తున్నాను. కొంతమంది మనుషుల వైపు చూపిస్తూ ఉన్నారు, పలానా ఆయన ఏమన్నాడంటే. కానీ నేను చెప్తున్నాను, ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏమన్నాడంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే అంతే. అలాగని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవించి త్యాగం చేసిన వారిని జ్ఞాపకం చేసుకోవద్దని కాదు. అవసరం వచ్చినప్పుడు 1-2 ముక్కలు వారిని గురించి చెప్పడం తప్పేమీ కాదు. కానీ వారి నామస్మరణ చేస్తూ ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి దేవుని నామస్మరణ చేయాలి, కానీ లోకంలో ఉన్న ఎంత గొప్పవాడైనా సరే నామస్మరణ చేయకూడదు. గుర్తు తెచ్చుకోవాలంటే వదిలిపెట్టేసేయాలి. కనుక ఈరోజు దేవునిని మనం స్వాస్థ్యంగా కలిగి ఉండటం, స్వాస్థ్యమును గురించి ధ్యానిస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి విషయములలో మనకు దేవుడు తన సమృద్ధి అయినటువంటి కృపను ప్రసాదించునుగాక. 106వ కీర్తనలో 5వ చరణం చదువుకుందాం. 106 5వ చరణం. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి రక్షించుము. నీ స్వాస్థ్యంగా ఎన్నుకున్న బిడ్డలతో పాటు నాకు కూడా స్వాస్థ్యం దయచేయ్యా. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు స్వాస్థ్యంగా చేసుకున్నావే జనాంగాన్ని, ఆ జనాంగానికి నీవేమిస్తావో అట్లాంటిది నేను పొందుకునేటట్లుగా మొట్టమొదటిగా నిన్ను నేను స్వాస్థ్యంగా అంగీకరించేటట్లుగా కృప దయచేయ అని ప్రార్థిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. 1వ అధ్యాయము 12వ వాక్యం అంటే 9 నుండి కంటిన్యూషన్ ఉంటుంది. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమౌటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. హల్లెలూయా. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిని నువ్వు స్వాస్థ్యముగా ఎప్పుడైతే కలిగి ఉంటావో, దేవుని పిల్లలు ఆయనను స్వాస్థ్యంగా కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు పొందుకునేవన్నీ నీవు పొందుకుంటావు అన్నమాట. వారు కలిగి ఉన్నవన్నీ నీవు కలిగి ఉంటావంట. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రాజుగారు ఎన్నో బహుమానాలు అందజేస్తూ ఉన్నారట. క్యూ నిలబడి అందరూ తీసుకొని వెళ్తుంటే ఒక ఆయన అక్కడ ప్రక్కన నిలబడి చూస్తూ ఉన్నాడట. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. వెండి తీసుకునేవాళ్ళు వెండి, ధాన్యం తీసుకునేవాళ్ళు ధాన్యం, బంగారం తీసుకునేవాళ్ళు బంగారం, వజ్రాలు వైడూర్యాలు తీసుకునేవాళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఏమీ తీసుకోవడం లేదు. వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు, అక్కడే నిలబడ్డాడు. ఈ చాలా తిక్కలోడే సాదోడేమో అనుకుంటున్నారు అందరూ. రాజుగారు కూడా భావించి అందరూ అయిపోయిన తర్వాత ఆయన పిలిచాడు, ఏమయ్యా అందరూ అన్నీ తీసుకుని వెళ్తున్నారు కదా, ఇక్కడ ఉన్నవన్నీ తీసుకుని వెళ్ళమన్నాను కదా, తోచిన వరకు మీకు ఇష్టమైనవన్నీ ఎందుకు వెళ్ళలేదంటే నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి ఉన్నాను అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నన్ను తీసుకొని వెళ్ళడం వల్ల నీకు ప్రయోజనం ఏంటయ్యా అంటే, కొంచెమే మీరు వీళ్ళ ముందు పెట్టారు, కానీ ఈ రాజ్యము నీది, ఈ వెండి నీది, ఈ బంగారం నీది,
ఈ రాజ్యమునకు ఎంతో స్వాస్థ్యము నీది కలిగిన కనుక నిన్ను తీసుకెళ్తే నీకు కలిగి ఉన్నవన్నీ నాయ అవుతాయి కదా. ఎంత చక్కని ఆలోచన అండి. అందుకనే మీకు మరలా చెప్తున్నానండి, ఆయన స్వాస్థ్యమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మన స్వాస్థ్యముగా దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయనను ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆయనకు కలిగి ఉన్నవన్నీ మనమే. అందుకనే దేవుడు మనల్ని స్నేహితులుగా, లేకపోతే మరి కుమారులుగా, లేకపోతే మనల్ని సమీప రక్త సంబంధులుగా చూడటమే కాదు, ఆయన స్వాస్థ్యంగా మనల్ని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంత పెద్ద దేవుడు మనల్ని స్వాస్థ్యంగా చూస్తున్నప్పుడు ఇంత చిన్నవారమైన మనం దేవుణ్ణి స్వాస్థ్యంగా ఎంచుకోవడానికి ఎందుకు సందేహపడుతున్నావు? కనుక ఈరోజే పశ్చాత్తాపడు ప్రభువా, నిజమేనైనా మనసు అడియాసలు కలిగేటు బట్టి తట్టు పరిగెత్తాయి. ఈ లోకములో ఖాళీ లేదని పరిగెత్తుతున్నాను. సంపాదన చాలట్లేదని పరిగెత్తుతున్నాను. ఈ పరుగుకు ముగింపు లేదు, ఈ ఆలోచనలకు పులి స్టాప్ లేదు. ప్రభువా, నన్ను క్షమించుము. నిన్ను స్వాస్థ్యముగా కలిగిన జనులు ధన్యులు. అట్టి స్వాస్థ్యం కలిగిన జనుల యొక్క లిస్టులోకి నన్ను చేర్చు ప్రభువా. నేను చేర్చబడటానికి ఇష్టపడుతున్నానని ప్రభువా, నీవు దేవుడవు, యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను నమ్ముతున్నానని నీ నోటితో ఒప్పుకొని, ప్రభువా నా పాపంలో క్షమించమని ప్రభువు పాదాల చెంత చేరినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నిన్ను స్వాస్థ్యముగా చేసుకుంటున్నాను ప్రభువా అని ఈరోజు తల ఉంచు. నీవే నా స్వాస్థ్యం ప్రభువా అని దేవుని దగ్గర ప్రణమిల్లు. ఆయన మనల్ని స్వాస్థ్యంగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇటు దివ్యమైన కృపయందు దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. అట్టి శ్రేష్టమైన స్వాస్థ్యమైన దేవుణ్ణి మనం స్వాస్థ్యముగా తీసుకొని అంగీకరించుదుముగాక. ఆమెన్. పరిశుద్ధుడా మా గొప్ప దేవ, కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి నాయన. నీ కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా మీ చిత్తము నెరవేర్చు బలసోలుగా మేము ఉండటానికి కృప చూపమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనాలండి. అందరికీ శుభాలు. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పాదదీపము మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటేను, ఊహించిన వాటన్నింటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ శుభాలు. గాడ్ బ్లెస్ యూ.